హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ వ్లాగ్స్. మేము పంపే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు మిరియాల చారు కేవలం 5 నిమిషాల్లో ఎలా చేయాలో చూపిస్తానండి. జలుబు చేసినప్పుడు కానీ, వెదర్ కూల్గా ఉన్నప్పుడు కానీ ఈ వేడి వేడి ఘాటైన మిరియాల చారు చేసుకొని రైస్తో తింటే చాలా సూపర్గా ఉంటుంది. దీనికోసం మొదట 5-6 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కరివేపాకు, 2 టమాటాలు తీసుకొని వీటిని కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో 5-6 మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని కచ్చాపచ్చాగా నూరి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది కాస్త వేడయ్యాక అందులో కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడాక అందులో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేయాలి. అలాగే ఉల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసి టమాటాలు మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు మగ్గాక మనం ముందుగా నూరి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర, మిరియాల మిశ్రమాన్ని వేయాలి. కొద్దిగా చింతపండుని కూడా యాడ్ చేసుకుందాం, లేదా చింతపండు రసాన్ని కూడా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇంకా మంచి ఫ్లేవర్ రావాలి అంటే రసం పౌడర్ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ షుగర్ కూడా వేసి అందులోకి సరిపడ్డ వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను, పెద్ద గ్లాస్తో వేసి బాగా మరిగించాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఘాటుగా ఉండి మిరియాల చారు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.